ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏమంటే బ్లౌజెస్ కుడతారు కదా, మీకేంది బాగానే డబ్బులు వస్తాయని అంటారు. ఎంతగాని కుడతామండి, లాభైతే 4-3 అలా కుట్టుకుంటాము. దానికి చాలా డబ్బులు వస్తాయి అంటారు. కష్టం ఉండదండి, వట్టిగానే వాళ్ళు డబ్బులు ఇచ్చిపోతారా? మాకు కష్టపడాలి కదా. మీకేమైనా తెలుసా? కుట్టిన తర్వాత కొందరు ఇచ్చేటోళ్ళు అయితే అన్నం తెచ్చిపోతారు. కొందరు ఎలా ఉంటారంటే కూరగాయల బేరం కంటే ఎక్కువ బేరం ఆడతారు. దించవా 10 రూపాయలు, దించవా. వాళ్ళకి 10 రూపాయలు తగ్గితే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తారు. పొద్దునిండా కష్టపడి కుట్టిస్తాం, మరి 10 రూపాయలు పోతే పోని అని మాత్రం వాళ్ళు అనుకోరు. మనమే ఆలోచించాలి, వాళ్ళ 10 రూపాయలు మనమే తగ్గియాలి. కానీ వాళ్ళు మాత్రం ఎగస్ట్రా ఇయ్యరు. టైంకి కుట్టియాలి. ఇవ్వకపోతే టైంకి 10 సార్లు ఇచ్చి ఇన్ని రోజులు ఇంక ఇస్తలేరు అని అంటారు. మనకిచ్చే డబ్బులు మాత్రం ఎన్ని రోజులైనా పర్లేదు. అలా ఉంటుందండి కస్టమర్స్. మీకేం తెలుసు, కుట్టే వాళ్ళకి తెలుసు ఈ బాధ ఎలా ఉంటుంది, ఏముంటుందో. అందరు అలానే ఉంటారని కాదు, కొందరు కూడా బాగానే ఉంటారు పాపం. అన్నంత అమౌంట్ ఇస్తారు, అన్న టైంకి కుట్టియంగానే అమౌంట్ ఇచ్చిపోతారు. ఏమన్నారు, ఇంత అంటే ఇంత సరే అని ఇస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంబటే డబ్బులు ఇచ్చేస్తారు. కొందరు బ్లౌజ్ చేతిలో పెట్టినామా డబ్బులు ఇచ్చిపోతారు. కొందరు బ్లౌజెస్ అన్నీ పెట్టిపోతారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు. మనమే లైనింగ్ తెచ్చుకోవాలి, మనమే అన్నీ తెచ్చుకోవాలి. పైపింగ్ వేయమని చెప్తారు. పైపింగ్ వేసిన తర్వాత ఆ క్లాత్కి మనీ అవుతుంది కదా, అవి పట్టించుకోరు. ఇంతే ఉంది కదా, పైపింగ్ వేసినాం కదా అంటారు. పుకేమొస్తుంది, మనకు క్లాత్ రాదు కదా, క్లాత్ కొనుక్క రావాలి కదా, కొనుక్క చేయాలి కదా. మరి అవి 40 రూపీస్ పుకేం వస్తాయి మనకి, అవి పట్టించుకొని నీకు వేరే దానికి యూజ్ అవుతుంది కదా అంటారు. యూజ్ అవుతుంది వేరే దానికి, అప్పుడైతే మీకోసమే తీసుకొస్తాం కదా, అప్పుడైతే ఏమి ఉండవు కదా మన దగ్గర. మన జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి కదా 40 రూపీస్. అలా ఆలోచించాలండి ఎవ్వరు. అంతే, అట్లుంటారు. ఎవరి స్వార్థం వాళ్ళకి అన్నట్టు. కుట్టిన వారికి ఒక మాట, కుట్టిన తర్వాత ఇంకొక మాట అని ఉంటుంది. కస్టమర్లు చాలా డిఫరెంట్ ఉంటారండి అస్సలకి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్కరు అయితే బాగుంటారు, ఒక్కొక్కరు అయితే బీస్కామంటే చెప్పకండి. చాలా మనం బతిమిలాడాలి, లాస్ట్కి మనమే తగ్గాల్సి వస్తుంది. సరేలే అని అనాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ కూడా తీసుకొస్తారు కస్టమర్స్. ఒక్కొక్కసారి ఇది ఎందుకులే పని కుట్టద్దు అని అనిపిస్తుంది. ఏదైనా చేసుకున్నది బెటర్. దీనికంటే ఇంట్లో కుడతాం కదా అని మరి ఇంత చీప్గా కూడా తీసి వారేది దేవుడికి. వాళ్ళు షాప్లో కుడతారు, మేము ఇంట్లో కుట్టడం అయితే సేమే కుడతాం కదా, ఫినిషింగ్ అయితే సేమే ఉంటుంది కదా. ఏమంటే షాప్కి తీయాలి కాబట్టి ఆయన ఫస్ట్ వేసేస్తాడు పాపం, ఆయన కూడా కుక్కేం రాదు కదా. మరి ఇంట్లో కుడతాం సరే, అంతా కాకుండా ఒక 10 ఏది మొత్తానికి తగ్గి 100 రూపాయలకు కుట్టిచ్చినా తీసుకొని పోతారండి. అట్లా కస్టమర్ ఉన్న వాళ్ళు. మీకు ఎవరైనా ఉన్నారా నాలాగా కస్టమర్స్? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి